అందరికీ నమస్కారం. ఒకసారి వీడియో చూడండి, దీని గురించి మాట్లాడుకుందాం. ఎంత పెద్ద యుద్ధమైనా అది శాంతిని ఇవ్వదు, శోకాన్ని తప్ప. ఇప్పుడు చెప్పండి, యుద్ధం మంచిదా చెడ్డదా? సహనం 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 అని చెప్పి ఇక్కడ దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. చావు కొట్టండి మేము భరిస్తాం, మీరు హిందువులా కాదని అడిగి చంపండి మేము భరిస్తాం. ఐ థింక్ వీ హ్యావ్ టు పుట్ ఎన్ ఎండ్ ఫర్ దిస్. టూ మచ్ ఆఫ్ లైక్ అండర్స్టాండింగ్. ఐ థింక్ ఇట్స్ ఎనఫ్. సో చూసారు కదా వీడియో. తులసి చందు లాంటి ఇంకా చాలా మంది ఇంటెలెక్చువల్ ముసుగులో ఉండి ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, లేదంటే ఏదైనా విషయం జరిగితే ఒక సైడ్గా తీసుకోవడం కానీ, వీళ్ళ సొంత అభిప్రాయాన్ని, సొంత ఎజెండాను మిక్స్ చేసుకొని సో కొన్ని వర్డ్స్ వదిలేస్తారనమాట. అవి విన్నప్పుడు అవి ఎవరికైనా సరే ఇది కరెక్టే కదా అనేలాంటి కొన్ని పాయింట్స్ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అందులో మాకు భాగంగా మాట్లాడిందే ఈ పాయింట్ వచ్చేసి అనమాట. ఏంటంటే యుద్ధాన్ని శాంతిని కోరుకోదు, శోకాన్ని తప్ప అని చెప్పేసి అని ఒక రైమింగ్ తోటి మాట్లాడడం జరిగింది. అండ్ మరి ఆ రైమింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క కౌంటర్ అనేది మళ్ళీ ఇంకో రైమింగ్ లాగా ఉందన్నమాట. ఈ తులసి చందే కాదు, ఈమె లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక అద్భుతమైన పేరు ఉంటుంది. అదేంటంటే సూడో సెక్యులరిస్టులు అనమాట. సో వీళ్ళ ట్యాగ్ లైన్ ఏంటంటే అందరూ సమానమే అన్నట్టు ఉంటుంది. కానీ ఆ సమానం అనే దాంట్లో సమానం ఉండదు అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం హిందువులకు వ్యతిరేకంగానే మాట్లాడతారు వీళ్ళందరూ కూడా. ఎందుకనంటే మరి వాళ్ళకు వేరే దేశం నుంచి ఏమైనా ఫండింగ్ వస్తుందో, లేకుంటే ఇంకే ఏ విధంగా వాళ్ళకి ప్లస్ అవుతుందో నాకు తెలియదు. కానీ మీరు ఏ వీడియోలైనా చూడండి, హిందువులకు వ్యతిరేకంగానే ఉంటుంది. సో వీళ్ళ అనాలిసిస్ ఎలా ఉంటుందనంటే, ఎగ్జాంపుల్గా పహల్గామ్ ఘటన తీసుకుందాం. అక్కడ అంతమంది చనిపోతే సో చనిపోయిన వాళ్ళు హిందువులని కూడా గట్టిగా మాట్లాడలేరు, అండ్ చంపిన వాళ్ళు ఉగ్రవాదులని కూడా మెన్షన్ ప్రాపర్గా చేయలేరు. మిలిటెంట్స్ అని, లేదంటే గన్మెన్స్ అని ఇలాంటి టాపిక్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు. అండ్ తర్వాత పాయింట్ ఏంటంటే, సో అక్కడ అసలు అలా జరగడానికి కారణం ఆర్మీ రిక్రూట్మెంట్ అనేది ప్రాపర్గా జరగలేదని, బార్డర్లో సరిగా సైనికులు చేయలేదని, లేదంటే అక్కడ ఇట్లాంటింత టాపిక్ తీసుకొస్తారనమాట. అంటే అవి కూడా కరెక్ట్గానే ఉంటాయి విన్నప్పుడు. అవును, రిక్రూట్మెంట్ జరగట్లేదు కదా, అక్కడ ప్రాపర్గా లేదేమో, అట్లా అని చెప్పేసి అని ఆ డౌట్ కూడా రేస్ చేస్తారనమాట. ఇక్కడ ఈ టాపిక్ కూడా కరెక్టే. కానీ ఇప్పుడు వీళ్ళందరినీ చంపారు, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటి, మనం ఏం రివెంజ్ తీసుకోవాలి, ఇలా జరిగినందుకు మన స్టెప్ ఏంటి అని ఎలాంటిది ఉండదు. ఇప్పుడు ఇలా మాట్లాడే సూడో సెక్యులరిస్ట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా అక్కడ ఉండుంటే, కొడుకులు కానీ, పేరెంట్స్ కానీ, లేదనంటే వాళ్ళ హస్బెండ్స్ కానీ, వీళ్ళే ఆ ప్లేస్లో ఉండుంటే వదిలేస్తారా మరి? అంటే ఏదో వాడు చేసే సెల్లాల్లో ఎందుకు మనకు, తర్వాత గొడవలు ఎందుకు అని చెప్పేసి అని వదిలేస్తారా, లేకుంటే రివెంజ్ అని ఇలాంటి మాట్లాడతారా? అంటే వీళ్ళకి అలాంటి పరిస్థితులు ఎదురవ్వక ఇలా మాట్లాడుతున్నారా? అంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ ఎవరికో జరిగితే ఏమోలే అని చెప్పేసి మనం తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు మన భారతీయులను మనం ఫీల్ అవుతున్నాం. ఐ థింక్ వీళ్ళు అలా ఫీల్ అవ్వట్లేదేమో. వాళ్ళు ఎవరో చచ్చారు, మనకి ఎందుకు లేంటనే ఒక అనాలిసిస్ అలాగా అనిపిస్తూ ఉంటుంది. మనందరికీ కరెక్ట్ అనిపించింది మాట్లాడతారు, అండ్ మనకు తప్పు అనిపించిన దాంట్లో కూడా వీళ్ళు తప్పని మాట్లాడతారు. అన్ని విషయాలు మనకు మ్యాచ్ అవుతున్నట్టుగానే ఉన్నారు కదా, సో ఇది కూడా కరెక్టే చెప్పుకుంటారేమో అనేలాంటి ఒక మైండ్ సెట్ వీళ్ళు తీసుకెళ్తారు. చాలా ప్రమాదకరం ఈ తులసి చందు లాంటి వాళ్ళు. సో వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు ఖచ్చితంగా రీచెక్ చేసుకోండి. సో 100% మీకు అక్కడ తెలుస్తుంది రిజల్ట్ అనేది. థ్యాంక్ యూ. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్స్లో తెలియచేయండి.